చిన్నప్పటి నుంచి దేవుడు ప్రతిదీ ఆయన ఉద్దేశంలో, ఆయన ప్రణాళికలో ఆయన మాట్లాడితేనే నేను నా చదువు ఎక్కడి వరకు కొనసాగింది. ఇంకా ఈ పీజీ విషయంలో కూడా ఆయన చిత్తాన్ని నేను కనుగొనాలని, నీ చిత్తాన్ని నీ వాక్యం ద్వారా నేను గ్రహించాలని, ఎక్కడ తప్పుడు అడుగు వేయకూడదని, ఇంకా దేవుని చిత్తం కోసమే ఆ వాక్యాన్ని బట్టి నేను ప్రేయర్ చేస్తూ వచ్చాను. ఏప్రిల్లో ఆ ఇంటర్న్షిప్ అయిపోబోతుంది కాకినాడలో. ఇంకా ముందు నుంచి ఫిబ్రవరి నుంచే నేను ఎంఎస్సి చేయడానికి నేను కాలేజెస్ సెర్చ్ చేసుకుంటూ ఉన్నాను. గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అయితే ఏప్రిల్ ఆర్ మేలో పడతాయి. ఇంకా ప్రైవేట్ కాలేజెస్ అయితే ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ ప్రైవేట్కి పెడదాము, ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు చూడొచ్చు అని ఇంకా ఫస్ట్ ప్రైవేట్కి కూడా ట్రై చేద్దామని నేను ఇంకా ఆ మాటను బట్టి ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా ఫస్ట్ నేను ఇంకా అన్నీ చూసినప్పుడు నాకు బెంగళూరు పక్కన మైసూర్లో జేఎస్ఎస్ మెడికల్ కాలేజ్కి అప్లై చేద్దాం, దానికి ఎంట్రన్స్ రాద్దామని నేను అనుకున్నాను. ఇంకా ఆ విషయమే నేను అడుగుతూ వచ్చాను. ఇంకా మా ఇంటికి ఫోన్ చేసి ఇట్లా అప్లై చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు నేను మా అన్నకి అప్లై చేస్తాను, నాకు మనీ సెండ్ చేయండి అంటే మా అన్న అన్నాడు, అప్లై చేయాలని నువ్వే అనుకుంటున్నావు, గాడ్ నీతో మాట్లాడారా అని అడిగాడు. ఇంకా నేను అన్నాను, అప్లై చేయడానికి గాడ్ ఎలా మాట్లాడతారు, మనం అప్లై చేస్తేనే కదా మనకు వచ్చేది రాంది తెలిసేది, దేవుని చిత్తం అయితే సీట్ వస్తుంది లేకపోతే రాదు అని అన్నాను. అలా అనుకున్న నెక్స్ట్ డేనే నేను ఎప్పుడు నా డైలీ పోర్షన్ ఇంకా దైవ మర్మములు భక్సింగ్ తాత గారి బుక్ అది నేను ఎప్పుడు యూట్యూబ్లో వింటాను ప్రతి డే. ఇంకా నెక్స్ట్ డేనే గాడ్ నాతో మాట్లాడారు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16-17 వచనములు. 16వ వచనంలో ఏమనుందంటే, ఆది నుంచి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను అని. ఇంకా నాకు ఆ మాట చదవగానే నేను నిన్నే అనుకున్నాను, దేవుడు ఈ విషయంలో కూడా మాట్లాడతాడా అని. దేవుడు ఆది నుంచి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను అని చెప్తున్నారు. తర్వాత నీకు ప్రయోజనం 17వ వచనంలో, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవలసిన త్రోవని నడిపించుదును అని గాడ్ సెలవిచ్చారు. ఓకే ప్రభువా, నేనైతే ఇప్పుడు అప్లై చేయను, ఈ మాటను బట్టి ప్రేయర్ చేసుకుంటానని ఇంకా ఆ వారం అంతా ప్రేయర్ చేసుకుంటున్నాను. అప్పుడు నా డైలీ పోర్షను మొదటి రాజులు 1 సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనము. దానిలో ఏమనుందంటే 23వ వచనంలో, కానీ శ్రేష్టమైన చక్కని మార్గంను మీకు బోధింతును అని ఉంది. ఇదంతా ఫిబ్రవరి మార్చ్ స్టార్టింగ్లో అలా జరుగుతూ వచ్చింది. ఇంకా దేవుడు ఎప్పుడైతే డైలీ పోర్షన్లో ఈ మాటతో మాట్లాడారో ఇంకా ఈ మాటను బట్టి ప్రేయర్ చేసుకున్నాను. శ్రేష్టమైన చక్కని మార్గంను బోధిస్తాను అని ఆయన సెలవిచ్చారు. ఇంకా ఆ మార్గం ఏంటో నేను కనుక్కోవాలి అని ఆ మాటను బట్టే నేను ఫిబ్రవరి మార్చ్ అంతా ప్రేయర్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా తర్వాత ఇంకా అన్ని కాలేజెస్తో ప్రైవేట్ సీట్స్తో చూసుకుంటే నాకు అది బెస్ట్గా అనిపించింది. ఇంకా నాకు దీనికి అప్లై చేయాలనిపిస్తుంది అంటే ఇంట్లో వాళ్ళు సరే చెయ్యన్నారు. ఇంకా దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను, తర్వాత ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేశాను. ఇంకా అది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకా రిజల్ట్స్ రాలేదు. రిజల్ట్స్ రాకముందు అప్పుడు ఇంకా గాడ్ చిత్తాన్ని అడుగుతున్నాను, ఈ సీట్ వస్తుందా రాదా. అది ఆ కాలేజీలో 5 సీట్స్ మాత్రమే ఉన్నాయి, ఇది వస్తుందా రాదా అని ఇంక అట్లా అనుకుంటా ప్రేయర్ చేసుకుంటా ఉన్నప్పుడు అప్పుడు నా డైలీ పోర్షను మొదటి రాజులు 3వ అధ్యాయము 5వ వచనము. మొదటి రాజులు 3వ అధ్యాయము 5వ వచనం. మొదటి రాజులు 3వ అధ్యాయం 5వ వచనము. యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. ఆ వీక్లో మార్చిలో నా డైలీ పోర్షన్ ఇదే. అది చదువుతూ ఉన్నప్పుడు గాడే అడుగుతున్నారు, నీకు నేను ఏది ఇచ్చుటో నీకు ఇష్టమో అంటే. ఇది సొలొమోను జీవితం నేను చదువుతున్నాను కాబట్టి నేను నా జీవితంలోకి నేను అన్వయించుకున్నాను. అప్పుడు గాడ్ అడిగినప్పుడు తను ఐశ్వర్యంను ఘనతను అడగకుండా వివేకం గల హృదయాన్ని అతను అడుగుతారు. అతను అడిగినప్పుడు 10వ వచనంలో, సొలొమోను చేసిన ఈ మనవిని ప్రభువునకు అనుకూలమైన కనుక ఆయనకు అది అనుగ్రహిస్తారు. తర్వాత 13వ వచనంలో అతను ఓన్లీ జ్ఞానం గల హృదయాన్ని అడుగుతారు, కానీ ఐశ్వర్యంను ఘనతను కూడా దేవుడు తనకి దయచేస్తారు. ఆ తర్వాత 5వ అధ్యాయంలో 8వ వచనము 12వ వచనంలో, నీవు నా యొద్దకు పంపిన వర్తమానంను నేను అంగీకరించి తిని అని. మళ్ళీ 12వ వచనంలో, సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను అని.
అప్పటికి నేను రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ రాలేదు. కానీ నా డైలీ పోర్షన్ని బట్టి నేను అప్పుడు ఆ టైంలో నేను ఎక్కువగా ప్రేయర్ చేస్తుంది ఈ సీట్ కోసమే. ఇంకా రిజల్ట్స్ రాకముందే నాకు అనిపించింది గాడ్ ఈ సీట్ నాకు ఇవ్వబోతున్నారు, ఇచ్చారని ఇంకా నేను నమ్మాను. అలా జరిగిన ఒక 1 వీక్కి ఏప్రిల్ ఇంటర్న్షిప్ నాది అయిపోయే ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడే లాస్ట్ 10 డేస్లో ఉన్నప్పుడే నాకు మెయిల్ వచ్చింది, మీకు సీట్ వచ్చింది అని. ఇంకా ఇంటర్న్షిప్ అయిపోయిన వెంటనే మా ఫ్యామిలీ రూపస్ తప్ప మేమందరం మైసూర్ వెళ్ళి జాయిన్ అయ్యాము. జాయిన్ అయ్యి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ అది ప్రైవేట్ సీట్లో అయినా 5 సీట్స్లో అది రావడం చాలా కష్టంగా అనిపించింది. కానీ గాడ్ అడిగినది నేను నీకు ఏది ఇచ్చుట ఇష్టమో దాన్ని అడుగుమని సెలవిచ్చారు కనుక అడిగినది దయచేస్తారని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇది ప్రైవేట్ సీట్ కాబట్టి మీకు 3 ఇయర్స్కి మొత్తానికి కలిపి 8 lakhs వరకు అవుతుందని చెప్పారు. అంటే ముందే అనుకున్నాము అది ప్రైవేట్ సీట్ ఎక్కువ ఖర్చు అవుతుందని. ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. ప్రైవేట్ సీట్లో 8 లక్షలు పెట్టి చదవటం ఇది అయ్యే పని కాదు మాకు. ఇంకా మా పేరెంట్స్ బ్యాంక్ లోనైనా తీసుకొని చదివిస్తామన్నారు. కానీ నాకు చదవాలని ఉంది, కానీ నాకు ఫ్రీ సీట్ కావాలి అని నేను అడుగుతూ వచ్చాను. సరే ఏప్రిల్ మేలో గవర్నమెంట్ నోటిఫికేషన్స్ పడినప్పుడు అప్లై చేద్దాం అనుకున్నాను. ఇంకా గవర్నమెంట్వి చూస్తే ఓన్లీ ఎయిమ్స్ అండ్ జిప్మర్ మాత్రమే ఉన్నవి. ఎయిమ్స్ రాయాలంటే న్యూఢిల్లీ వెళ్ళి రాయాలి, ఇంకా జిప్మర్ రాయాలంటే ఆల్ ఇండియాలో 10 cities ఇచ్చారు. సో హైదరాబాద్ దగ్గరగా ఉందని ఎయిమ్స్ రాయడానికి ఢిల్లీ వెళ్ళి ఎగ్జామ్ రాయాలని నేను అసలు ఎగ్జామ్కి అప్లై చేయలేదు. ఇంకా ఒకటే దిక్కు వస్తే గవర్నమెంట్ సీట్ జిప్మర్లో రావాలి, ఇంకా అంతకుమించి మేము అక్కడికి వెళ్ళి మరి ఎగ్జామ్ రాసి అది వస్తుందో రాదో కూడా తెలియదు అని ఇంకా అలా అనుకొని నేను అసలు దానికి అప్లై చేయాలని కూడా అనుకోలేదు. మా ఫ్రెండ్స్ చాలామంది అప్లై చేశారు, రాసిన వాళ్ళకి ఎవరికి కూడా రాలేదు. ఇంకా నేను జిప్మర్కి ఒక్కదానికే ట్రై చేద్దామని నేను అనుకున్నాను. ఇంకా ఆ విషయమై కూడా నేను అడుగుతూ ఉన్నాను, ఈ సీట్ వచ్చింది కానీ నాకు గవర్నమెంట్ సీట్ కావాలి అని ఇంక అడుగుతూ ఉన్నప్పుడు అప్పుడు నా డైలీ పోర్షను 2వ రాజులు 19వ అధ్యాయము చదువుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా అది హిజ్కియా రాజుదనమాట. ఇంకా ఈ జిప్మర్ ఆల్ ఇండియా వైడ్లో ఓన్లీ ఇది కూడా 5 సీట్సే జిప్మర్ ఇన్స్టిట్యూట్లో. ఇంకా 5 సీట్స్లో కూడా కేటగిరీ వైజ్ వాళ్ళు ప్రతిదీ కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తారు. అట్లా మన కేటగిరీలో ఓన్లీ 1 సీటే ఉంది. సో ఆల్ ఇండియా వైడ్లో ఓన్లీ 1 సీటుకి నేను పోటీ చేస్తున్నాను అనుకున్నాను. కానీ గాడ్ అనుకుంటే ఆయనకి ఏదైనా సాధ్యమే అన్న విశ్వాసం అయితే ఉంది. ఆయనకు ప్రతి పరిస్థితి తెలిసినప్పుడు ఆయన ఇవ్వకుండా అయితే ఉండడు. చిన్నప్పటి నుంచి అన్నయ్య ఇచ్చాడు, ఇది ఎందుకు ఇవ్వడు అని అనుకునేదాన్ని. ఆయన నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఇంకా నాకు ఎప్పుడు బాధ అనిపించినా నాకు వచ్చిన వాగ్దానం అధ్యాయం మొత్తం పదే చదివేదాన్ని. నా కృప అతనికి నిత్యము తోడుగా నుండి చేసేదను అని ఆ మాటే ఇంకా ఈ జిప్మర్ కాంపిటీషన్ కూడా ట్రై చేయడానికి నాకు అది చాలా కాంపిటీషన్ వస్తుందని కూడా నేను అనుకోలేదు. సరే నా వంతు నేను ప్రయత్నించి చదువుతాను, ఉన్న ఈ 2 నెలలైనా కష్టపడి చదువుదాము అని అనుకొని చదవటం ఆరంభించాను. అప్పుడు నేను సామెతల గ్రంథం చదువుతా ఉంటే 8వ అధ్యాయం 14వ వచనంలో ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం అనుగ్రహించుట యెహోవా వశము, జ్ఞానాధారం నేనే, పరాక్రమము నాదే అన్న మాట నాకు అది చాలా బాగా అనిపించింది. దేవుడిని అడిగితే ప్రతిదీ ఇస్తారు, దానికి నేను పోటీ చేయలేను, అంత నేను చదవలేను నేను అనుకుంటున్నాను, కానీ జ్ఞానాధారం నేనే అని చెప్తున్నారు. ఇంకా అప్పటి నుంచి నేను ఆ మాటను బట్టి ప్రేయర్ చేస్తా. నేను ఒక 50 days డైలీ 12 to 14 hours వరకు మే అండ్ జూన్ అలానే చదువుతూ వచ్చాను. అంటే ప్రైవేట్ సీట్లో చదవలేక స్టడీ లోన్ తీసుకొని అంత మనీ పెట్టి మళ్ళీ చదివైపోయిన తర్వాత మళ్ళీ నన్ను తీర్చుకోవాలి. ఇదంతా కాదు ప్రభువా, నాకు గవర్నమెంట్ సీటే కావాలని ఇంక అడుగుతూ వచ్చినప్పుడు ఇంకా ఆ మాటను బట్టి ఆయన జ్ఞానాన్ని ఇస్తానన్నాడు. అంతకుముందు చదివిన 1 Kingsలో కూడా సొలొమోనుకి జ్ఞానాన్ని దయచేశాడు, జ్ఞానంతో పాటు ఐశ్వర్యంను ఘనతను కూడా ఇచ్చాడు. ఇంకా గాడ్ నాతో ఏ మాటలు అయితే మాట్లాడారో ఇంకా ఎప్పుడు ప్రేయర్ చేసినా ఇంకా ప్రతి మాటని గాడ్కి ఎత్తి చూపినట్టుగా నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, ఇది కూడా చేస్తావు ఇంకా అన్నట్లుగా ఇంకొక మనిషితో మాట్లాడినట్టు ఇంకా అట్లానే ప్రేయర్ చేసేదాన్ని. ఇంకా అట్లా ప్రేయర్ చేసిన తర్వాత నేను జూలై 7th ఎగ్జామ్ రాశాను. ఆ 50 days నా వంతు నేను కష్టపడి చదివాను. చదువుటకు కూడా ఆయనే కృపనిచ్చారు.
జూలై 7th హైదరాబాద్లో ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసిన తర్వాత బాగానే రాశాను అని అనిపించింది. ఇంకా ఆ రోజు మేము ఆషర్ అన్నది 5th యానివర్సరీ, ఆ రోజు ఆషర్ అన్న చర్చికి వెళ్ళాము. ఇంకా ఆ రోజు ఆషర్ అన్న యొక్క వాళ్ళ యొక్క అంశము యెహోవా ఈరే. ఇంకా నేను అసలు జస్ట్ 10:30కి ఎగ్జామ్ అయిపోయింది, మేము ఇంకా ఆరాధనకి అక్కడికి వెళ్ళాము. ఇంకా యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును అన్న మాటను బట్టి చెప్తా ఉంటే ఇంకా గాడ్ ఈ మాటతో నాతోనే మాట్లాడుతున్నారు అని ఇంకా అనిపించింది. ఆయన అన్న ఒక మాట చెప్పారు, గాడ్ విజన్ నీ జీవితంలో ఉంటే గాడ్ నీ జీవితంలో అన్ని ప్రొవిజన్స్ అన్నీ నీకు అరేంజ్ చేస్తారు అన్న మాటని చెప్పారు. ఇంకా నేను మళ్ళీ ఆ మాటను బట్టి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకా ఆ మాటను బట్టే ప్రేయర్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా జూలై 7th నుంచి జూలై 22nd నా రిజల్ట్స్ వచ్చాయి జిప్మర్వి. ఆ మధ్యలో అప్పుడు నా డైలీ పోర్షన్ రెండవ రాజులు 19వ అధ్యాయము 20వ వచనం లాస్ట్ లైన్, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 2వ రాజులు 19వ అధ్యాయం నుంచి మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయం వరకు ఇంకా దినదినము జూలై 7th నుంచి జూలై 22 వరకు దినదినము వాక్యంతో డైలీ పోర్షన్లో దేవుడు నాతో మాట్లాడుతూనే వచ్చాడు. అట్లా ఈ 5-6 అధ్యాయాల్లోనే నా ప్రార్థన అంగీకరించున్నాను. హిజ్కియా మాటలు, నువ్వు కన్నీళ్ళు విడిచుట నేను చూచితే నేను ఈ ప్రార్థనను అంగీకరించున్నాను అని 20వ అధ్యాయం 6వ వచనంలో, మళ్ళీ 22వ అధ్యాయం 20వ వచనంలో, కనుక నీవు చేయి మనవి నేను అంగీకరించి ఉన్నాను అని, మళ్ళీ మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం లాస్ట్ లైన్, దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసను అని, మళ్ళీ మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 20వ వచనంలో, ఆయన వారి మొర ఆలకించాను అని. అప్పటికి నా రిజల్ట్స్ రాలేదు, కానీ ఇంకా గాడ్, నేను రోజు ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయే వాళ్ళ ఇంట్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఇంకా ఏం లేదు, ఇంకా ఏడుస్తా, ఇంక అట్లా ఒక 1 hour 2 hours ఇంకా ఇట్లా సీట్ కావాలని ఇంకా ప్రేయర్ చేస్తాను వచ్చాను. ఇంకా అట్లా గాడ్ సీట్ ఇవ్వకముందే ఆయన ప్రార్థన ఆలకించానని చెప్పడం ద్వారా ఆయన ఇచ్చారని నేను నమ్మాను. అటు రీతిలో గాడ్ సీట్ని అయితే అనుగ్రహించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కౌన్సిలింగ్లో కూడా ఆయన బిడ్డల నుంచి ఎన్నో సహాయాలు, నా ప్రార్థనలే కాదు నా తలంపులను కూడా ఆయన నెరవేర్చాడు. కొన్ని విషయంలో నేను ప్రేయర్ చేయకపోయినాను, అవన్నీ కూడా దయచేశాడు. ఇది ఉంటే బాగుండు అనుకున్నవి కూడా అనుకోని విధంగా ఆయన బిడ్డల ద్వారా ప్రతి ఒక్కరిని తీర్చాడు. 41 కీర్తనలు ఉంటుంది కదా, ఆయన నా ఏళ్ళ జరిగించిన క్రియలు వివరించి చెప్పారు. అవి లెక్కకు మించున్నవి ఈ ఇయర్లో నేను చూసినవి. ఇలా ఆశీర్వాదాలనే కాదు, ఎన్నో పరీక్షలు గుండా కూడా నన్ను ఇయర్ తీసుకెళ్లారు. ఆ విషయంలో కూడా దినదినం నాతో మాట్లాడుతూనే వచ్చారు. ప్రతి రిఫరెన్స్ నేను రాసుకున్నాను, కానీ ఇప్పుడు అవన్నీ చెప్పడానికి అయితే అవ్వదు. కానీ ఆయన నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ప్రణాళికలో ఉండి అడిగినప్పుడు ఆయన ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడుగా, ఆయన వాగ్దానం ఇచ్చి మాట తప్పని దేవుడుగా నెరవేర్చుకుంటూ వచ్చాడు. నా జీవితం పట్ల, నా కుటుంబ జీవితం పట్ల ఆయన చేసిన మేళ్ళకి నేను ఎంత కృతజ్ఞతని. నా కోసం ప్రేయర్ చేసిన మా ఫ్యామిలీకి, సంఘంనకు, అంకుల్కి, ఆంటీకి, మీ అందరికీ కృతజ్ఞతలు. ఇటు మాటలతో నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.